హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఐషూస్ అఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలానే కిందున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇయర్ రింగ్స్ అయితే మా మమ్మీ నా కోసం రీసెంట్గా పర్చేస్ చేసింది. బాగున్నాయి, రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి. అలానే మా తమ్ముని కోసం అని కొంచెం వెండి బ్రాస్లెట్ ఇంకా చైన్ కూడా పర్చేస్ చేసింది అనమాట. ఇది వెండి బ్రాస్లెట్ అతనికి చాలా ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉందని చెప్పి ఆయన కూడా అడిగితే నాకు ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడే ఇవి కూడా తీసుకుంది. ఈ వెండి చైన్ వచ్చేసి 2 తులాలు అనమాట. మీలో కూడా ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి చైన్ మోడల్ కన్నా చాలామంది చేయికి ఉంటుంది కదా, ఇది బ్రాస్లెట్ టైప్ కూడా ఉంటుంది. మా డాడీ దగ్గర కూడా ఉండే, కానీ అది చాలా డేస్ అయిపోయింది, పోయి తర్వాత తీసుకుంటారేమో. ఇది చైన్ అనమాట. వానికి అలాంటి బ్రాస్లెట్ నచ్చింది కాబట్టి ఆ మోడల్ తీసుకుంది. ఇదైతే 2 తులాలు అనమాట ఈ చైన్కి. మీలో కూడా ఎంతమంది దగ్గర ఉంది? మా తమ్ముడైతే ఇది తీసుకొని 1 వీకే అవుతుంది. ఒక్కసారి తెచ్చాక పెట్టుకున్నాడు అంతే, అంతకు మించి అయితే ఇంకా పెట్టుకోలేదు. తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటాడేమో. ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను కదా, ఇది చాలా బాగుంది. చైన్ సింపుల్గా ఉంది, మనము చైకి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అట్లనే చైన్ మోడల్లో కూడా బాగుందన్నమాట. ఇది బ్రాస్లెట్, అంటే ఇది బ్రాస్లెట్ టైప్లో కూడా ఉంది, కానీ వానికి అది నచ్చలేదు. ఇలా కొంచెం లాంగ్ ఉన్నది తీసుకుంటా అని చెప్పి ఇట్లా తీసుకున్నాడు అనమాట. మీలో కూడా ఎంతమందికి ఉందో చెప్పండి ఇట్లాంటి వెండి కలెక్షను. నెక్స్ట్ చూపించేది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా, మా మమ్మీ నా కోసం ఇయర్ రింగ్స్ తీసుకుంది గోల్డ్ అని చెప్పి. ఇదా ఇయర్ రింగ్స్ అనమాట. డైలీ పెట్టుకోవడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నాను. నేను మా మమ్మీయే వెళ్ళినామన్నమాట షాప్కి. మా డాడీ అయితే రాలేదు, తనకి వర్క్ ఉండి. మా మమ్మీ చాలా మోడల్స్ చూసింది, కానీ ఈ మోడల్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇయర్కి చాలా బాగా సెట్ అయిపోతాయి. కిందికి మీదికి అట్లా ఏముండవు. మనం పెట్టుకున్నాము అని అంటే గమ్ పెట్టినట్టే స్టిక్ అయిపోతాయి అన్నమాట, ఊగకుండా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. దీని కాస్ట్ నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. మా మమ్మీయే తీసుకున్నారు. ఇది కూడా తీసుకొని 1 వీక్ అవుతుంది. మా తమ్మునికి నాకు ఒకటే రోజు తీసుకున్నారనమాట. మీలో కూడా ఎంతమందికి ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్? ఇంకా మా మమ్మీ దగ్గర చాలా ఇయర్ రింగ్స్ కలెక్షనే ఉంది. ఇది జస్ట్ నా కోసం తీసుకుంది అని చెప్పి మాత్రమే దీన్ని ఒక వీడియో తీసుకున్నాను. మీకు కూడా నచ్చిందా ఇయర్ రింగ్స్? నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి మా మమ్మీకి నేను ఇది ఒక ఫోటోలో చూసానమాట. నాకు ఇలాంటివి కావాలి అని చెప్తే తను కొంచెం వెతికి తీసుకుంది అనమాట, మాకు తెలిసిన షాప్లోనే. నెక్స్ట్ చూపించేది కూడా ఇయర్ రింగ్సే అనమాట. లెట్ మీ షో యూ నా. ఇయర్ రింగ్స్ వచ్చేసి నాదైతే కాదు, ఇప్పుడు చూపించేది మా మమ్మీ ఇయర్ రింగ్సే. ఇది చాలా ఓల్డ్ మోడల్, బట్ ఇప్పుడైతే ఎక్కువగా ఎవరు పెట్టుకోవట్లేదు అనుకుంటా. అంతకుముందు చాలా వరకు పెట్టుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళకైతే ఖచ్చితంగా ఇవి ఉండేటివి, కానీ ఇప్పుడైతే ఎవరు ఎక్కువగా యూజ్ చేయట్లేదు. బికాజ్ ఇప్పుడు అవన్నీ మనం రోల్డ్ గోల్డే వేసుకుంటున్నాము. గోల్డ్ ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టే, కాబట్టి ఎక్కువగా మనం రోల్డ్ గోల్డే యూజ్ చేస్తున్నాం. కాబట్టి గోల్డ్ అయితే ఎక్కువగా ఏం యూజ్ చేయట్లేదు కదా తీసుకోవడానికి కూడా, కానీ బట్ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది కదా, మనీ సేవింగ్స్కి అని చెప్పి తీసుకుంటుంది మా మమ్మీ అయితే ఇవన్నీ. అయినా ఇది మా మమ్మీ దగ్గర ఉండబట్టి చాలా ఇయర్సే అవుతుంది. నేను పుట్టాక 1-2 ఇయర్స్కి తీసుకుందంట ఇవి. స్టిల్ ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఎందుకు అని అంటే మా మమ్మీ అంతగా అయితే యూస్ చేయలేదు, ఒక 2-3 టైమ్స్ పెట్టుకుందంట అంతే. చాలా ఓల్డ్ మోడల్ ఇది. అప్పట్లో అయితే ఇది చాలా ట్రెండింగ్ ఉండే అంట, ఇప్పుడైతే ఓల్డ్ మోడలే. నేనైతే ఇప్పటివరకు ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. మా మమ్మీ పెట్టుకున్నప్పుడు కూడా నేనైతే చాలా తక్కువ సార్లే చూసానమాట. తను ఎక్కువగా అయితే ఏం పెట్టుకోదు, అంటే పెట్టుకుంటుంది గోల్డ్ ఇయర్ రింగ్స్. నేను లాస్ట్ వీడియోలో చూపించిన ఇయర్ రింగ్స్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటుంది, కానీ ఇవి కాదు. ఈ రింగ్ వచ్చేసి ఇప్పుడు నేను పర్చేస్ చేసింది అయితే కాదు, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అంటే నేను పుట్టినప్పటిది. మా అత్తయ్య తీసుకుందంట నా కోసం ఈ రింగ్. అంటే మనకి 21st చేసినప్పుడు రింగ్స్ చైన్స్ పెడతారు కదా, అప్పుడు తీసుకుందంట ఈ చిన్న రింగ్. ఇది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా, ఎందుకు అని అంటే ఇది చాలా బాగుంది అని చెప్పి వీడియో తీసుకున్నాను అనమాట. ఈ రింగ్ని కూడా
మా అత్తయ్య అది నాకు తీసుకున్న ఫస్ట్ గోల్డ్ ఐటమ్ అనమాట. గోల్డ్ ఐటమ్ అని అంటే 21st ఎవరైనా తీసుకుంటారు కదా, అలానే మా అత్తయ్య కూడా నా కోసం తీసుకున్న రింగ్ అనమాట. ఆ రోజు పెట్టిందంట మా మమ్మీ నాకు, ఇంకా తర్వాత ఎప్పుడు పెట్టలేదు. ఇది అలానే మా మమ్మీ ఇట్లాంటి 21స్ట్కి వచ్చిన రింగ్స్ కానీ చైన్స్ కానీ, అంటే చైన్స్ అంటే మనం మామూలుగా వేసుకోవచ్చు కానీ రింగ్స్ అంటే ఇప్పుడు పెట్టుకోలేము కదా అవి మనము. అవన్నీ మా మమ్మీ మెమోరీస్గా అట్లనే స్టోర్ చేసి అయితే పెట్టుకుంది. ఆ ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్నవి అంటే పోగుల ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవిటిని కూడా మా మమ్మీ అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నారనమాట. కొంతమంది చాలామంది చిదగొట్టి వేరే ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ట్రెండింగ్ మోడల్స్ యూజ్ చేస్తారు. బట్ మా ఇంట్లో అట్లా ఏం ఉండదు. ఏ కలెక్షన్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ కలెక్షన్ అలానే ఉంటుంది. మళ్ళీ దాన్ని చిదగొట్టేసి వేరే ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ కొత్త మోడల్స్గా ఏం చేపివ్వరు. ఏదైనా కావాలంటే మళ్ళీ కొత్త కలెక్షన్ అంటే కొత్త గోల్డ్తో మాత్రమే తీసుకుంటారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.